ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్నటువంటి విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిపాలించినటువంటి విధానం ఏదైతే ప్రజలు చూసి విసిగిపోయి, అరే ఈ పార్టీ ఉంటే ఈ రాష్ట్రం మనుగడ ఉండదు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం మనుగడ అయింది అనే ఒకే ఒక్క ఉద్దేశంతో కూటమికి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బలంగా ఏర్పడ్డారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో అక్కస్తో అక్కడ అమరావతి మునిగిపోతుందని, లేదా విజయవాడ మునిగిపోయిందని, వరదలు వచ్చినప్పుడు విజయవాడ మునిగిపోయిందని, మనం చేతనైతే మన ప్రతిపక్ష నాయకుడిగా మనం కూడా చేతనంత సాయం చేయాలి. విజయవాడలో వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు అని తెప్పిస్తారా? వరదలు ప్రకృతి వచ్చినప్పుడు అది ఎవరి సాధ్యం కాదు, అది దైవలీల. దైవలీలలో ఎవరన్నా అడ్డుకోగలరా? అడ్డుకోలేరు. విజయవాడలో వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు అంటారు. వర్షం పడితే ఇవాళ హైదరాబాద్ వర్షంలో మొన్న 2 గంటలు వర్షం పడితే హైదరాబాద్ లాంటి నగరం మొత్తం మునిగిపోయింది. ఏ రెడ్డు మీద చూసినా సరే నీళ్ళు ఉన్నాయి. మరి అలాంటి హైదరాబాదుని అంత సిటీ, మరి హైదరాబాద్ అంటే ఇవాళ భారతదేశంలోనే నెంబర్ 1 సిటీ. అమరావతిలో ఎక్కడన్నా ఒక కుంట్లో నీళ్ళు అయితే దాన్ని డ్రోన్ కెమెరాలతో తీసి అమరావతి మునిగిపోయింది అంటారు. ఇదంటే ఏంటంటే అభివృద్ధికి అడ్డుపడడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి తాపత్రయం తప్ప అభివృద్ధిని నడిపించే నాయకుడికి తోడ్పడదామనేది ఎక్కడా లేదు.